తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులను తవ్వించి వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు నాటి పాలకులు. నీటి పారుదలలో తమకు తామే సాటి అని చాటుకున్నారు. తదనంతర కాలంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ క్రమంగా తన గత వైభవాన్ని కోల్పోయింది. చారిత్రక ప్రాశస్త్యం చరిత్ర పుటలకు మాత్రమే పరిమితమైంది. నాటి ఆనవాలను నేడు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ ఉన్న ఆ ఆనవాళ్లు నేడు క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న వందలాది చెరువులు కుంటల్లో ఇప్పుడు చాలా వరకు మాయమయ్యాయి. అందులో ఈదులకుంట ఒకటి. అలాంటి ఈదులకుంట చెరువుపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. హైదరాబాద్లో ఇంటి స్థలం ఏదైతే గజం స్థలం కొనాలంటే వేల నుంచి లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అయితే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గజం లక్షల్లో ఉంటుంది. సో దాన్ని కొనాలంటే కూడా మనము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హై కాస్ట్లీ ఉంటుంది. సో ఈ ఏరియా కూడా అంత రద్దీ, పైగా కంపెనీలు ఉండడం వల్ల దీనికి భూమి వాల్యూ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, హైదరాబాద్లోనూ ఎక్కువగా చెరువులని అక్రమంగా కబ్జా చేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసాం. అదే కోవకి ఇప్పుడు ఈదులకుంట చెరువు కూడా చేరినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రికార్డుల్లో మాత్రం ఈదులకుంట చెరువు కానామెట్టు సర్వే నెంబర్ 7లో 6 ఎకరాల 5 గుంటల వరకు ఉన్నటువంటి భూమి ఇప్పుడు ఎక్కడ పోయింది? కబ్జా కూరల్లో చిక్కకపోయిందా? దీన్ని కబ్జా చేసినటువంటి ఎవరు? దీనిపైన ఎవరు కన్నేశారు? ప్రభుత్వానికి చెందినటువంటి ఈ చెరువుని ఎవరు కబ్జా చేయాలనుకున్న దానిపై కూడా పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చెరువులని అక్రమంగా కబ్జా చేసింది. చెరువు స్థలాలని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినటువంటి వారిపైన కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా తయారు చేయమని కూడా ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఐపీఎస్ అధికారి ఎవరైతే రంగనాథ్ నేతృత్వంలో కూడా దీనిపైన సర్వేగంగా కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాదాపూర్లో నడి బొడ్డునటువంటి కానామెట్టు గ్రామం అంటారు, గతంలో దీన్ని ఈదులకుంట అంటారు. అలాంటి దాదాపు ఈ ల్యాండ్ వాల్యూ 6 ఎకరాల 5 గుంటలది వచ్చి 600 కోట్ల రూపాయల వరకు ఈజీగా ఉంటుంది. అంత పెద్ద ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నించింది ఎవరో కూడా ఇప్పుడు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. శేరిలింగంపల్లి మండల పరిధిలోని చెరువులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక్కో చెరువు తన రూపురేఖలు కోల్పోతోంది. చెరువుల పక్కనే ఉన్న స్థలాలను కొనుగోలు చేస్తోన్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ స్థలం చూపిస్తూ క్రమంగా చెరువులను కూడా కబ్జా చేసేస్తున్నారు. అలా ఇప్పటికే పలు చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. అదే వరుసలో మాదాపూర్ డివిజన్లోని పలు చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ఇజ్జత్ నగర్లో ఓ బడ రియల్ ఎస్టేట్ సంస్థ చెరువు శిఖంలోనే బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది. సదరు సంస్థకు ఇరిగేషన్ శాఖ అధికారులు అది చెరువు శిఖమని కూడా చూడకుండానే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. వారే ఇచ్చాక మాదే ముందులే అనుకున్నారో ఏమో, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సైతం బహుళ అంతస్తుల భవనానికి అనుమతులు జారీ చేశారు. ఇంకే ఉంది, అక్కడ పెద్ద ఎత్తున మేడలు వెలిశాయి. కానీ అదే చెరువు పక్కన ఉన్న చిన్న చితక స్థల యజమానులు నిర్మాణాల కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా అధికారులు అవి చెరువు సిక్కాలంటూ అనుమతులకు నిరాకరించడం గమనార్హం. సో ప్రస్తుతం నేను ఈదులకుంట చెరువులో ఉన్నాను. రికార్డుల్లో మాత్రం 6 ఎకరాల 5 గుంటలు ఉంది. కానీ ఇక్కడ చూస్తే అంత ల్యాండ్ కూడా నాకు పెద్దగా కనపడటం లేదు. ఇదంతా కూడా ప్రైవేట్ పారం అయిపోయినటువంటి పరిస్థితే కనపడుతుంది. ఇక్కడ చూసిన జేసీబీలతోనూ ప్రొక్లైనర్తో కూడా తవ్వేశారు. కాకపోతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకి ఇది ఒక పెద్దగా వాటర్ వచ్చేసి ఇక ఒక నీటి కుంటలాగా తయారవడంతో నిర్మాణ పనులన్నీ ఆపేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ చెరువు. కానీ చెరువుకు సంబంధించిన ఆనవాళ్ళే లేకుండా కూడా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చుట్టుపక్కల అటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం బహుళ అంతస్తులు కూడా కట్టేశారు. మొత్తం కూడా చెరువునంతా కూడా కబ్జా చేశారు. ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ కూడా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏకంగా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లో బోర్ కూడా వేశారు. ఏడు చూడడం మనం చాలా స్పష్టంగా, అంటే అక్రమార్కులు ఏ విధంగా బరి తెగించారో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏకంగా ఇంత పెద్ద ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది కూడా చూడకుండా అక్రమంగా అనుమతులు తీసుకొని భూ రికార్డుల్లో దీని పేరు ఉన్నప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చెప్పి పూర్తిగా దీన్ని నాశనం చేసి దీనంతా కూడా కబ్జా చేయాలనేసి కూడా వారు ప్రయత్నించారు. ఎప్పుడైతే సిపిఎంకి సంబంధించినటువంటి సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో
ఆ శోభన్ ఆయన ఆర్టీఐ కిందగా అప్లై చేసిన తర్వాత ఆయనకి రిప్లై వచ్చింది, ఇది ఖచ్చితంగా సర్కారుకు సంబంధించినటువంటి భూమి అనేసి కూడా వచ్చింది. పైగా ఇది మొత్తం కూడా ధరణిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చెరువులు గల్లంతైనటువంటి విషయం పైన ప్రత్యేకంగా కూడా తీసుకుంది. దాని రకంగా ఒక్కో చెరువు తన రూపురేఖలు కూడా కోల్పోతుంది అనేసి కూడా వారు భావించిన నేపథ్యంలో ఎంతవరకు ఇప్పుడు ఈ చెరువులు ఆక్రమణలకు గురయ్యి ఎవరెవరు కబ్జా చేశారనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారులు కానీ ఇటు దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా సమన్వయం పనిచేసుకొని ఈ రికార్డు అంతా కూడా తీయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా చర్యలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాదాపూర్ డివిజన్లోని ఈ కానామెటి గ్రామం ఏదైతే ఉందో ఈదులుకుంట ఈ చెరువు ఈ రెవెన్యూ రికార్డుల్లోనూ ఉంది. కాకపోతే ఇది మొత్తం ప్రైవేట్ లెక్క కూడా కనపడుతుంది. ఎవరో వచ్చారు, బోర్లు వేసుకున్నారు, తవ్వేశారు మొత్తము. ఇక్కడంతా పెద్ద పెద్దగా నిర్మాణాలు చేపట్టడానికి కూడా వాళ్ళు ప్లాన్లు చేశారు. సో అటువైపు పక్కన మరొక ప్రైవేట్ ల్యాండ్ ఉంది. సో వారు కబ్జా చేయడానికి వచ్చారా, లేకపోతే ఎవరు దీనికి ఇంత పెద్ద ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నించింది ఎవరు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి వ్యవహారం. దాంతోపాటు ప్రభుత్వం మారడంతో ఈ వ్యవహారం అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది గత ప్రభుత్వంలో దీన్ని కబ్జా చేయడానికి అక్రమార్కులు పెద్ద ఎత్తున దీనిపైన కన్ను పెట్టారనేసి కూడా ఇప్పటికే మనకు ఒక స్పష్టత అనేది కనపడుతూనే ఉంది. సో నేను విజువల్లో చూస్తున్నట్టుగా ఇప్పుడు ఇది మాత్రం ఒక చెరువు కనపడుతుంది. గతంలో కూడా ఇది పెద్ద చెరువుకొండ ఈదురుకొంట అనేది కూడా పక్క ఇది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడే క్రికెట్ గ్రౌండ్ ఉంది, అటువైపు రామాయణకి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అటువైపు నాకు కనపడుతున్నటువంటి ప్లేస్లో జేసీబీలు పట్టుకొని అక్కడ మొత్తం తవ్వేసినటువంటి ఇది కూడా ఆనవాళ్ళు కనపడుతుంది. మట్టి అంతా కూడా బయటకు పెట్టేశారు. సో ఇదంతా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లు ఎవరు దీంట్లోకి ఎంటర్ అయ్యారన్న దానిపై కూడా ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే మాదాపూర్ డివిజన్లో గజం స్థలం అంటే లక్షల్లోనే ఉంటుంది. పైగా అలాంటి ఏరియాలో ఉన్న 100 కోట్ల రూపాయలు ఈ స్థలం ఇప్పుడు కనపడకుండా పోయిందనేసి కూడా వీరందరూ కూడా సిపిఎం నాయకులు వారు వాపోతున్నారు. పైగా మొండికుంట నుంచి తమ్మిడి చెరువుకు అక్కడి నుంచి ఎదురుకుంటలోకి నీరు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది. కానీ ఒక్కో చెరువు కాలువలు కొందరు స్వార్థపరులు అష్ట వంకర్లు తిప్పుతూ ఆనవాళ్ళు లేకుండా కూడా కొన్ని చేసేశారు. కాబట్టి అందులో ఈదులుకుంట కూడా ఒకటి ఉందనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. నీటి వనరులు కూడా కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు కూడా ఈ విషయాన్ని పెద్దగా స్పందించలేదనేది కూడా గతంలో చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలకి వీళ్ళు జూ హుజూర్ అనేది అన్నారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆర్టీఐ అధికారులకు కూడా కలిశారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి రిప్లై ఏంటి, ప్రభుత్వ వారికి సంబంధించిన వారు ఏమంటున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. మాదాపూర్ డివిజన్లోని కానామెట్ గ్రామంలో ఈదులకుంట అనే చెరువు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా వాస్తవంలో మాత్రం కనబడకుండా పోయింది. కానామెట్ గ్రామం సర్వే నంబర్ 7లో 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో ఈదులకుంట చెరువు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తమ రికార్డుల్లో పేర్కొన్నారు. సిపిఎం నాయకుడు చల్ల శోభన్ ఈదులకుంట చెరువుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా అడగ్గా రికార్డుల ప్రకారం పై వివరాలను రాతపూర్వకంగా అందించారు రెవెన్యూ అధికారులు. ధరణి రికార్డుల్లోనూ ఈదులకుంటకు సంబంధించిన వివరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అక్కడ ఈ చెరువుకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత 10 ఏళ్లలో అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఆక్రమణల గురించి పట్టించుకోలేదని సిపిఐ నేత శోభన్ తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలతో కొంతమంది అధికారులు కుమ్మక్కై రికార్డుల్లో ఈ భూమి ఉన్న ధరణిలో సైతం ఉన్న ఓవర్లాప్ పేరుతో చెరువు ఇక్కడ లేదంటున్నారు అధికారులు. వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుని ఈదులకుంట చెరువుని కాపాడాలని కోరుతున్నారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువుకు సంబంధించి మొట్టమొదటిగా ఆర్టీఐ డిపార్ట్మెంట్కి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకుంది ఈ వ్యక్తే. ఆయన సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి శోభన్ గారు. శోభన్ గారు, ఏంటి ఈదులకుంట అనేది ఎప్పటి నుంచో శతాబ్దాల నుంచి ఉన్నది కదా, దీనికి ఈ ప్రాంతం ఇంత ఆక్రమణలకు గురైంది మీకు ఎలా తెలిసింది? మీరు ఆర్టీఐకి వెళ్ళిన తర్వాత వారు ఏమని రిప్లై ఇచ్చారు?
నేను షేర్లింగంపల్లిలో మొత్తంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువుల పరిస్థితి అని చెప్పేసి గతంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను చెరువుల మీద కమ్యూనిస్ట్ పార్టీగా మేము పనిచేస్తున్నాం. ఆ క్రమంలో ఈ చెరువుని నేను సర్వే చేసి పరిశీలించడం జరిగింది. అప్పటికే ఇది ఆక్రమణ గ్రోత్ అని చెప్పేసి గత 3-4 సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్కి, అప్పుడున్న డిప్యూటీ కలెక్టర్లకి, తహసీల్దార్లకు అందరికీ రాతపూర్వకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కంప్లైంట్లు ఇచ్చాం. కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత ఒకసారి ఎంఆర్ ఆఫీస్ కాడ ప్రొటెస్ట్ కూడా చేసాం మేము, పెద్ద ఎత్తున ఈ చెరువును రక్షించాలని చెప్పేసి. అధికారులు ఏమంటారంటే లేదు చెరువు ఉంది, మేము వచ్చి పరిశీలిస్తామని చెప్పేసి ఒకసారి చెప్పారు. మారిన ఎంఆర్ఓనేమో లేదు అసలు మా రికార్డులో చెరువు లేదంటే మీరు ఇలా చేస్తారని చెప్పేసి నేను సమాచార హక్కు చట్టం కింద డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా వెనకకుండా అయినారు. అప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ పోరాడితే ఆర్టీఏ కింద సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన దాని ప్రకారం చూస్తుంటే మీకు 1954-55 కాసర పహాని నుంచి ఈ రోజు ధరణి వరకు కూడా స్పష్టంగా రికార్డులో ఇది చెరువు అని చెప్పేసి ఉంది. 6 షేర్లింగంపల్లి మండలం ఖానామేటు రెవెన్యూ విలేజ్లో 6 ఎకరాల 5 గుంటలు ప్రభుత్వ భూమి అని చెప్పేసి చెరువు రికార్డులో ఉంది. చుట్టుపక్కల మళ్ళీ ఒక 2 ఎకరాలు దీనికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూడా సంబంధించింది. అది పట్టభూమి అయినా కూడా అది కూడా ఎఫ్టీఎల్లో ఉంది. మొత్తం దాదాపు మీకు 8 ఎకరాల్లో చెరువు విస్తరించింది. ఇది రంగారెడ్డి, ఇప్పుడు 2 జిల్లాలు, రంగారెడ్డి జిల్లాకి అట్లాగే మెదకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు 2 జిల్లాలకు సంబంధించి మధ్యలో ఉన్న భూమి. కానీ ఇది రెవెన్యూ షేర్లింగంపల్లి మండలి. ఇది దాటిన తర్వాత కూకట్పల్లి వస్తుంది. అధికారులు తెలివిగా ఏం చెప్తున్నారు, ఇది ఓవర్లాప్ అయిపోయింది, ఇది కూకట్పల్లి మండలం అని చెప్తున్నారు. పక్కన దోబిఘట్ ఉంది, చెరువు అని స్పష్టంగా రికార్డులో ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ పేదోడో తెలిసే తెలియక చిన్న గుడిసేస్తేనేమో పెద్ద దబాయించి చేస్తారు, అక్రమ కేసులు పెడతారు, వాళ్ళ మీద అన్యాయంగా వాళ్ళని జైలు పంపుతారు. మరి ఎవడో కోన్కిస్గాడు దాదాపు 600 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి హైటెక్ సిటీ నడిబొడ్డున ఇంత దర్జాగా చెరువుని పూడ్చి కబ్జా చేస్తుంటే నోట్లతోటి వీళ్ళ నోళ్ళు మూసుకున్నారు అధికారులు. ఇంతకు ముందున్న కలెక్టర్ అంటే ఇంతకు ముందున్న వేరు, కానీ మిస్టర్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నువ్వు చాలా నిజాయితీపడి అని చెప్పేసి పేరుంది మీకు. నేను చూసా చాలామంది తోటి, మీరు మీడియా చూస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంత పెద్ద చెరువు గుబ్జ అవుతుంది, మీ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, మీ తహసీల్దార్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి బాధ్యత లేదా? ప్రభుత్వ చెరువుని కాపాడుతుంది. ఇప్పటికే బెంగళూరు లాంటి నగరాల్లో నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. ఎవడో వాడి ప్రయోజనాల కోసం చెరువుని మొత్తం దర్జాగా కబ్జా చేస్తుంటే ఈ 1000 కోట్లు లక్షలు ఈరోజు జీతం తీసుకున్న అధికారులు పట్టనట్టు ఎందుకుంటున్నారు? ఇప్పటికైనా వాళ్ళు స్పందించాలి. గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఈరోజు కన్సర్న్ తీసుకొని దీన్ని చెరువుని కాపాడడం కోసం చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగానే చెరువులని ఆక్రమణకు గురి కాకుండా ఆల్రెడీ కబ్జా చేసిన వారిని కానీ పూర్తిగా కాపాడడం కోసం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని సపరేట్గా ఒక ఏర్పాటు చేశారు. రంగనాథ్ గారిని కూడా ఆయన ఎప్పటికప్పుడు చెరువుల ఆక్రమణకు ఏదైందో ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఈదులకుంట వ్యవహారం అనేది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? ఖచ్చితంగా నేను ప్రభుత్వం, ఇప్పుడు కలెక్టర్ అంటే ప్రభుత్వంలో మా జిల్లాకు మొదటి పర్సన్ కదా, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. గతంలో ఉన్న కలెక్టర్ 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పుడున్న కలెక్టర్ని కూడా కలుస్తాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల హైడ్రా అని చెప్పేసి ఏర్పాటు చేస్తుంది. ఒక ఐజీ స్థాయి అధికారి రంగనాథ్ సార్ నిజాయితీపరుడు, ఆయనను కూడా నియమించి ఈరోజు చెరువుల కుంటలు రక్షించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఐజీ సార్ దృష్టికి తీసుకెళ్తాను. అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసైనా సరే ఈ చెరువుని మొత్తం ఏదో రకంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వడం కోసం మేము కాపాడుకుంటాము. ఎందుకంటే అధికారులు చాలా చోట్ల, దాదాపు మా మండలంలో 56 చెరువులు ఉన్నాయి. 56 చెరువుల్లో సగానికి పైగా ఈరోజు కబ్జా గురైన పరిస్థితి. అందులో ఇది అతి ముఖ్యమైన చెరువు, పెద్ద చెరువు ఈ ప్రాంతంలో. ఈ చెరువు ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల మొత్తం భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ చెరువు కనుక మాయమైపోయింది అనుకో మొత్తం ఈ రోజు ఇబ్బంది అయితే. ఆల్మోస్ట్ అప్పుడంతా మొత్తం తవ్వేశారు, ఇక్కడంతా మనం జేసీపీలతో ఎత్తేసారు మట్టి అంతా కూడా. మీకు ఇది చెరువులాగా అనిపిస్తుందా? అసలు పక్క చెరువు ఇది. 6 ఎకరాల 5 గుంటల్లో చెరువు సర్కారు భూమిలో ఉంది. మిగతా 2-3 ఎకరాల్లో పక్కన బఫర్ జోన్లో 8-9.5 ఎకరాల్లో చెరువు నిక్షిప్తం ఉందని చెప్పేసి మనకు రికార్డులు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే రెవెన్యూ రికార్డులో చెరువు అని ఉంది. ఇరిగేషన్ అధికారులు మా రికార్డు లేదంటారు. ఇరిగేషన్ అధికారులకు నోట్ల కట్టలకు అమ్ముడు పోయి మా రికార్డు లేదంటున్నారు. వాళ్ళు సిగ్గుంటే వాళ్ళకి రోజు చిత్తశుద్ధి ఉంటే వచ్చి ఫిజికల్ వస్తే ఇప్పుడు మన అందరికీ చెరువు కనిపిస్తుంది, రికార్డు కనిపిస్తుంది. మొత్తము రికార్డులో 40 గుంటల 40 ఫీట్ల నాలని ఈరోజు 5 ఫీట్లు చేసిండు. నాలని మొత్తం నమలేసిండు వాడు. అక్కినేని నాగార్జున వాడు సగం మింగేసిండు. ఆ తర్వాత మిగిలిపోయింది మొత్తం వీడు సగం మొత్తం మింగేసి ఈ చెరువును మొత్తం మాయం చేసేసి చెరువే లేదు, ఇది ప్రైవేట్ భూమి అని చెప్పడం కోసం ఇది చేస్తున్నారు. ఆ నాలాని వదలము, ఈ చెరువును వదలము, యాజ్ ఇట్ ఈస్గా మొత్తం దీన్ని నిలబడేదాకా మేము ఖచ్చితంగా నిలబడతాం. గవర్నమెంట్ దీనిపైన వెనక్కి పోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకుంటుంది, కొట్లాడుతుంది ప్రజల తరపున. చెరువుని యాజ్ ఇట్ ఈస్గా నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తాం. అయినా మాకు ఈరోజు కొత్త ముఖ్యమంత్రి పైన, ఐజీ అధికారి పైన, జిల్లా కలెక్టర్ పైన నమ్మకం ఉంది. వాళ్ళు స్పందిస్తారు, దీనికోసం రక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. ఒకవేళ అట్లా జరగని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజాపోరాటం నిర్వహించి, న్యాయ పోరాటం నిర్వహించి ఈ చెరువును కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మాదాపూర్ డివిజన్లోని ఈ ప్రాంతంలో గజం స్థలం విలువ లక్షల్లో ఉంటుంది. ఇలాంటి ఏరియాలో ఉన్న 100 కోట్ల విలువైన భూమి ఇప్పుడు కనబడకుండా పోయింది. పైన ఉన్న మొండికుంట నుండి తమ్మిడి చెరువుకు, అక్కడి నుండి ఈదుల కుంటలోకి నీరు ప్రవహించేది. కాని ఒక్కో చెరువు కాలువలను కొందరు స్వార్థపరులు అష్టవంకర్లు తిప్పుతూ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. అందులో ఈదులకుంట ఒకటి. నీటి వనరులను కాపాడాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ విషయాల్లో పెద్దగా స్పందించలేదని ఆరోపణలున్నాయి.
ఈరోజు ఈదులకుంట చెరువు యొక్క పరిస్థితి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ చెరువుని అంతం చేద్దామని చెప్పేసి కొందరు వ్యక్తులు చేయడం జరిగింది. ఈ తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణ కమిటీ అనేసి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నవసమాజానికి చెరువులు అనేది ఒక ఆధారం. మానవుల్లో నవనేంద్రియాలలో కళ్ళు ఎంత ప్రధానమో చెరువులు కూడా ప్రధానంగా ఆ దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం పూనుకుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ నేను అధికారులు కానీ వీళ్ళందరికీ విన్నయించేది ఏంటంటే, ఇది ప్రజలకు ఆధారంగా జీవనాధారంగా ఉన్నటువంటి ఈ చెరువుని కాపాడి ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ నీటి యొక్క అవసరాలని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువుని పరిరక్షించి ప్రజలకు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కోరడమే కాదు, ఈరోజు ఈ చెరువు గత కాలంలో ఈ చెరువులో నీళ్లు తాగి బతికిన ఘటనలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాలలో మాదాపూర్ కానామిట్ ఒక విలేజ్, గుట్టల బేగంపేట ఒక విలేజ్గా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఇది ఒక పెద్ద గుండకాయ లాంటి, తెలంగాణ గుండకాయ లాంటి ప్రదేశాలలో ఇలాంటి చెరువులు కబ్జాకు గురవుతే రేపు రాబోయే రోజుల్లో మన పిల్లల తరానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వం అధికారులు గుర్తించి ఈ చెరువును కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా ఓవర్ ల్యాపింగ్ లో అది కూకట్పల్లి మండల పరిధిలోకి వెళ్లిందని చెప్తుండగా ఇరిగేషన్ అధికారులకు అక్కడ చెరువుకు సంబంధించిన వివరాలు లేవని చెప్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఉంది కదా అంటే ఈదులకుంటకు సంబంధించి ఇదివరకే సర్వే జరిగింది. అది ఓవర్ ల్యాపింగ్ లో పక్క మండలంలో ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ భూమి కాబట్టి కనబడకుండా పోయింది. అదే చోట ప్రైవేట్ వ్యక్తుల భూములుంటే ఎలా ఉండేది? ఈ ఓవర్ ల్యాపింగ్ కు ఛాన్స్ ఉండేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే వేలాది చెరువులు ఆక్రమణలకు గురి అయిపోయాయి, అలాగే కబ్జా కూడా చేసేసాయి. కనీసం చెరువు ఎక్కడుందో కూడా కనపడినటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మాదాపూర్లో ఇంత పెద్ద సర్వే నెంబర్లో 6 ఎకరాలంటే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అండదండలతో కొంతమంది కబ్జాదారులు చెలరేగిపోయారు. ఇప్పుడు దాన్ని కొత్త ప్రభుత్వం బయటకు తీసుకురాబోతుంది. మొత్తం ఎవరు ఈ 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి చెరువుని ఆక్రమణకి గురి చేయడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నించారన్న దానిపై కూడా ఇప్పుడు ఎంక్వైరీ కూడా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు అంతా ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ ప్లేస్ కూడా బాగా మన్ను తీయేశారు, మట్టి తీయేశారు. దీన్ని మొత్తం పూర్తి చేసి ఇక్కడ పిల్లర్స్ లేపడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ అక్కడ ఒక బోర్ కూడా వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పుడు సిపిఐ నాయకులు కానీ, సిపిఎంకి సంబంధించిన నాయకులు కానీ, అలాగే ఇతర ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కొత్తగా ఈ ఆక్రమణకు గురైనటువంటి చెరువులకు సంబంధించినటువంటి మొత్తం వెలికి తీయాలి, ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయన్న దానిపై కూడా లిస్ట్ తీయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టారు. దానికి ఐజీ రంగనాథ్ గారిని కూడా ఇన్ఛార్జిగా పెట్టేటువంటి నేపథ్యంలో ఈ మొత్తం దీనికి సంబంధించి ఒక రిపోర్టు కూడా తయారు చేయబోతున్నారు. ఇప్పుడే ప్రభుత్వ ఎంక్వైరీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ చెరువుని కాపాడుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఎటు చూసినా ఆల్రెడీ చెరువే లేకపోతుంది. భూ రికార్డులో చెరువు ఉన్నప్పుడు కానీ ఇక్కడ విరాలు కబ్జా చేస్తారు. ఇంకా పక్కన చెరువు పక్కన ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అది కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలమే. ఆల్మోస్ట్ అది కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్లేసుల్లో అది కూడా కట్టడాలు జరిగిపోయాయి. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చడంతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే వాళ్ళు కట్టేసినటువంటి ఈ స్థితిలో ఇప్పుడు ఈ ఈదులకుంట పరిణామం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అధికారులు పంపించి దీన్ని కాపాడుకునే పనిలో చేస్తారా, లేకపోతే ఈ అక్రమానికి కబ్జాకి ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో, బోర్ వేసినటువంటి వ్యక్తులు, ఇదంతా తవ్వేసి మట్టి తీయడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారా లేదా కూడా మనం చూద్దాం.